మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకి హాట్ టాపిక్ ఇంకా ఆగలేదని చెప్పొచ్చు. ప్రస్తుతం ఎవరు సీఎం అనే విషయం మీద సోషల్ మీడియాలో ఇంకా పుకార్లు పెద్ద ఎత్తునే వెల్లువేరుతున్నాయి. ఇదిలా ఉంటే ముఖ్యంగా నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా అంతే స్థాయిలో మాదంటే మాదే విజయం అనే స్థాయిలో పెద్ద ఎత్తున సభలకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో అసలు ఇది ఇలా ఉంటే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంతైతే పోటాపోటీగా పోటీ పడుతుంటారో అందుకు ప్రత్యామ్నాయంగా కార్యకర్తలు కూడా అంతే కష్టాన్ని శ్రమోస్తుంటారు. అసలు రియల్ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటనేది కార్యకర్తలకు మాత్రమే తెలుస్తుంది. మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ కార్యకర్తలు ఎవరు ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పి ఆశిస్తున్నారు. అదేవిధంగా ఎవరు గెలిస్తే ఎంత మెజారిటీలో గెలుస్తారనేటువంటి అంశాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి ఆరుద్ర భూలక్ష్మి గారు, టీడీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షులు మనతో ఉన్నారు. నమస్కారం. అదేవిధంగా మనకి వైఎస్ఆర్సీపీ నుంచి సంఖ్య సునీత గారు, మాజీ కౌన్సిలర్, అదేవిధంగా మహిళా అధ్యక్షులు కూడా మనతో ఉన్నారు. నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కూడా కొంచెం ప్రశాంతమైన వాతావరణం నాకు తెలిసి ఇప్పుడు ఎలక్షన్స్ అన్ని అయిపోయినాయి కాబట్టి కొంచెం పీస్ఫుల్ వాతావరణం ఉన్నట్టున్నారు, అవునా? ఓకే, సో మీ నుంచి మొదలు పెడదాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారా? అయితే ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటారు? డెఫినెట్లీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారండి. 150కి పైన సీట్లు కైవసం చేసుకుంటారు. వైనాట్ 175 అని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కంపల్సరీ మేము అంతకుముందు రీచ్ అయిన దానికన్నా ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంటాము. రేపు 4వ తారీఖున అది తెలుస్తుంది. 9వ తారీఖున వైజాగ్లో మా జగన్మోహన్ రెడ్డి గారు, మా జగన్ అన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి మేమందరం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. సరే, మరి మన మంగళగిరి నియోజకవర్గంకి వస్తే ఇక్కడ మురుగు లావణ్య వర్సెస్ నారా లోకేష్. సో మరి ఖచ్చితంగా లావణ్య గారు ఎంత మెజార్టీ వచ్చిందంటారు? ముందుగా మా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలండి. ఎందుకంటే మహిళా నాయకురాలు, బీసీ వర్గానికి చెందిన మహిళా నాయకురాలకి సీట్ ఇచ్చి అంతకుముందు 2 సార్లు ఓసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మంచి మెజారిటీ గెలుస్తున్నా కానీ మహిళలకి పట్టం కట్టాలని చెప్పేసి బీసీ సామాజిక వర్గానికి మా లావణ్యమ్మకు సీట్ ఇచ్చినందుకు ముందుగా మా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే మా లావణ్యమ్మ గారు మంగళగిరి ఆడబిడ్డండి. లావణ్యమ్మ గారి తరపున మహిళలందరం కూడా లావణ్యమ్మ గారిని గెలిపించుకోవడానికి ఎంతో కృషి చేశాము. అందువల్ల లావణ్యమ్మ గారు మంచి మెజారిటీతో రేపు గెలవబోతున్నారు. లావణ్యమ్మ గారే రేపు ఇక్కడ మాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా 5,000 పైన అండి. 5,000 పైన మెజారిటీతో లావణ్యమ్మ గారు గెలుస్తారండి. ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటారు మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ 2024లో 160 సీట్లు కైవసం చేసుకుంటారు. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక్కడ నారా లోకేష్ గారి పరిస్థితి? నారా లోకేష్ గారు కూడా తప్పకుండా 55,000 మెజారిటీతో గెలవబోతున్నారు. 55,000 పెద్ద నెంబర్. ఓకే, సరే మేడం, అయితే నేను ఇద్దరు మహిళా అధ్యక్షురాలే కాబట్టి మంగళగిరి నియోజకవర్గం గురించి మీ ఇద్దరికి నాకంటే కూడా ఎక్కువ మీ ఇద్దరికే ఎక్కువ తెలిసి ఉండాలి. అసలు మంగళగిరి నియోజకవర్గంలో మహిళలకి వైఎస్ఆర్సీపీ నుంచి కానీ టీడీపీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి అభివృద్ధి, ఎలాంటి పథకాలు అందినాయి అంటారు? వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాల మేనిఫెస్టోలో ముందుగా పట్టం కట్టింది మహిళలకండి. అమ్మఒడి 15,000. ప్రతి బిడ్డ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, తల్లి పిల్లలను చదివించడానికి ఎంతో కష్టపడిద్ది. అలాంటి కష్టపడకూడదని చెప్పేసి అమ్మఒడి అని మా తల్లి ఖాతాలోనే డబ్బులు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలానే కాకుండా విద్యా కానుక, వసతి దీవెన అని చెప్పేసి, అంతేకాకుండా వైఎస్ఆర్ ఆసరా అని, చేయూత్ అని ప్రతిదీ కూడా మహిళ అకౌంట్లోనే పడేలాగా మహిళలకి పట్టం కట్టి మహిళా సంక్షేమమే, మహిళాభివృద్ధి ధ్యేయంగా మా నవరత్నాల్ని ప్రవేశపెట్టిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిదండి. జగనన్నకి మహిళలందరం కూడా మరొక్కసారి నవరత్నాలని ప్రవేశపెడతామే కాకుండా అమలు చేయడంలో 90% పైన కూడా అమలు చేశారు కనుక జగన్మోహన్ రెడ్డి మహిళలందరూ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మహిళల కోసం మంగళగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ చెప్పినవి నిజాలైనా ఎన్ని జరిగినాయి అంటారు? అసలు మహిళలకు ఏదైనా చేసిందంటే అమ్మఒడి పేరుతో, నవరత్నాల పేరుతో మహిళలందరికీ చేరువయ్యామని చెప్పడం మాకైతే నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే అమ్మఒడి పేరుతో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి అందిస్తామని మాట ఇచ్చారు భారతీయ రెడ్డి గారు. కానీ ఇప్పుడు ఒకళ్ళకే పరిమితమైంది. ప్లస్ అది కూడా 15,000 రాకుండా
విడతల వారీగా తగ్గించుకుంటూ రావడం. అయితే ఈ సంవత్సరం అయితే మరీ ఘోరంగా కొంతమందికి 4,000 6,000 కూడా చాలామంది పడ్డాయి. ఆ పడిన తర్వాత ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితుల్లో మహిళలు ఎంతో బాధను ఎదుర్కొన్నారు. 15,000 వస్తాయన్న ఆశతో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నో బాధలను ఎదుర్కొన్నారు. అలాగే కార్పొరేషన్ నిధులన్నింటినీ కూడా పక్కదారి మళ్లించి ముఖ్యంగా బీసీ వర్గాలకి ఎస్సీ ఎస్టీ వర్గాలకు రావాల్సిన కార్పొరేషన్ నిధులు అందక వాళ్ళకి చేయూత లేక ఆర్థిక ఆదరణ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవన్నీ ఉంటే ఈ రోజున వాళ్ళకి ఆదరణ పథకం కింద పనిముట్లు అందేవి, వాళ్ళ పనులు చేసుకొని అభివృద్ధి పదంలో ముందుకెళ్ళేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని పక్కన పెట్టేసి సంక్షేమ పథకాలు నవరత్నాలకే పరిమితమైపోయి రాష్ట్రం ఈ విధంగా అధోగతి పాలయ్యే విధంగా చేయడానికి కారకులు జగన్మోహన్ రెడ్డి గారు. అవగాహన లేని ముఖ్యమంత్రిగా మేము అనుకుంటున్నాం. ఎవరైతే ఎస్సీ ఎస్టీ వరకు ఉన్నారో కార్పొరేషన్ రూల్స్ అసలు ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు. ఏమండి, ఎస్సీ ఎస్టీలు బీసీల బ్యాక్ బోన్ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇదే బీసీ నియోజకవర్గంలో సీట్ ఎవరికి ఇచ్చారో డైరెక్ట్గా తెలుస్తుందండి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి పథకాలు అందించలేదు, అమ్మఒడి ఇవ్వలేదు, కొంతమంది విడతల వారిగా పడుతున్నాయి అంటున్నారు. వాళ్ళ అమ్మఒడి అకౌంట్స్ చూస్తే ఒకసారి 4,000 పడి మిగతా 6,000 2 విడతలుగా బ్యాంక్ వాళ్ళు చేసింది తప్పిదం. అది అలా పడినవి ఉన్నాయి. అవి మనం చెక్ చేసుకోవాలి, వేగ కాదు. మంగళగిరి నియోజకవర్గం మొత్తం మీద 1,20,000 ఇళ్ళు కుటుంబాలు ఉంటే 1,02,000 కుటుంబాలకు పైన నవరత్నాలు లబ్ధి పొందారండి. అది డాక్యుమెంటేషన్ వైజ్గా ఉంది. ఎందుకంటే ప్రతి గడపకి మా ఎమ్మెల్యే వెళ్ళేసి మీ ఇంట్లో ఇంత లబ్ధి జరిగిందమ్మా, ఇంత వచ్చింది అని చెప్పేసి ప్రతి ఎమ్మెల్యే గడపకి వెళ్ళి చెప్పేసి మేము ఇంత చేసాం కనుక మాకు ఓటు అడుగుతున్నామమ్మా, మా అన్న అడగమని అని చెప్పేసి మా ఎమ్మెల్యేస్ వెళ్ళి అడిగారండి. అంటే అది ఫేక్ కాదు కదా, డాక్యుమెంటేషన్గా అడిగాం కదా మేము. అది మీకు దేంట్లో ఎంత లబ్ధి వచ్చిందని కూడా చూపించాం కదా. అది మాకు అందలేదు అని చెప్పడం అనేది హాస్యాస్పదం అండి. దాన్ని మేమైతే అంగీకరించము. గడపకి వెళ్ళి అడిగామని చెప్పడం మేము అంగీకరించట్లేదండి. ఎందుకంటే గడపకి వెళ్ళి తిరిగింది ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎవరు వెళ్ళి తిరిగింది కూడా రాష్ట్రంలో అన్ని పథకాలు అందించినట్లయితే నిర్మోహమాటంగా వాళ్ళు గడపకు తిరిగి ప్రజల క్షేమ సమాచారాన్ని కనుక్కునేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పేరుతో ఎవ్వరూ ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రేషన్ కార్డులు కట్ చేయడం ఒక సిల్లీ రీజను. కరెంటు బిల్లు పెరిగిందని, ఆస్తులు ఉన్నాయని, లేకపోయిన ఆస్తులు ఉన్నాయని చూపించేసి వాళ్ళకి, వృద్ధులకి, పెద్దవాళ్ళకి ఈ వయసులో వచ్చే పెన్షన్ కట్ చేయడం చాలా బాధాకరం. అలాగే రేషన్ కార్డులు కూడా దాదాపు 2 లక్షలకు పైగా రేషన్ కార్డులు కట్ చేయడం కూడా ప్రజలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే కరెంటు బిల్లు నెపంతో ఈ విషయాన్ని మేమందరం కూడా, తెలుగుదేశమే పార్టీయే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కరెంటు బిల్లు పెంచింది ఎవరు? రేషన్ కార్డులకి ప్రజలకి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. రేషన్ కార్డు లేనిదే జీవనం సాగించలేని పరిస్థితి. ప్రతి దానికి ఆరోగ్యశ్రీ కానివ్వండి, చదువుకోవడానికి కానీ ప్రతి దానికి జీవనాధారం రేషన్ కార్డు. రేషన్ కార్డు తీయాల్సిన నిజమైన అర్హులు కాని వాళ్ళకి తీసిన మేము కూడా ఏం పట్టించుకో. అర్హత కలిగిన వాళ్ళు చాలామంది మిస్ అయ్యి ఇబ్బందులు పడి, అలాంటి పరిస్థితి నుంచి చదువుకునే పిల్లలు కరెక్ట్గా యూనివర్సిటీలకు వెళ్ళే టైంలో రేషన్ కార్డులు కట్ అయిన వాళ్ళు బాధపడుతుంటే మేము చాలామందిని చూసాం. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, పరీక్షల టైంలో పిల్లల్ని హాల్ టికెట్ ఇవ్వకుండా, మార్కు లిస్టులు ఇవ్వకుండా ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో కూడా మనం అందరం చూసాం. ఇటువంటి సంఘటనలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేము జగన్మోహన్ రెడ్డి పాలన సరిగ్గా లేదని చెప్పడానికి సందేహమే లేదు. ఇది నిజంగా అంటే చాలా వరకు కూడా వినిపిస్తున్న మాట. ఎందుకంటే చాలామందికి కూడా కరెంటు బిల్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఆబ్వియస్గా ఈ నీట్ల తర్వాత వారందరూ కూడా తెల్ల రేషన్ కార్డులను తొలగింపు కార్యక్రమం జరిగిందని అంటున్నారు. సో దీనికి ఏం మాట్లాడతారు? అంటే కరెంటు బిల్లు ఈ యూనిట్స్ పెంచాలి, ఇంత బిల్లు పెంచాలి అని చెప్పేసి అంతకుముందు సంతకం చేసింది ఎవరండి? దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. దాన్ని ప్రవేశపెట్టింది, దాని మీద సంతకం చేసింది చంద్రబాబు నాయుడు గారు. అది యాజ్ పర్ నామినీగా దాని వైజ్గా అతనున్న డిజిగ్నేషన్ సీఎంగా ఉన్న దాని ప్రకారం చేయాల్సింది చేశారు తప్పితే దాన్ని ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. అది గమనించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డు ఇంత బిల్లు పెరిగితే తీసేస్తా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు 200 యూనిట్స్ దాటితేనే రేషన్ కార్డు కట్టు రావాల్సినవి వచ్చే కాదు. కానీ ఇప్పుడు 300 యూనిట్స్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు. 300 యూనిట్స్ దాటితేనే ఏదైనా రేషన్ కార్డు దానికి కానీ దేనికి కానీ అర్హులు కాదు. 300 యూనిట్స్ వరకు 100 యూనిట్స్ పెంచారు. అది తెలుసుకోవాలి, ప్రజలు గమనించాలి. ఎవరు దాన్ని ఓకే చేశారు, ఎవరు సంతకాలు పెట్టి పంపించారు అనేది కూడా ప్రజలు గమనించుకొని పరిగణలో తీసుకొని దాన్ని అవగాహన పెంచుకుంటే బాగుంటుంది.
సో అంటే అసలు ఈ బిల్ అనేది పాస్ అయింది చంద్రబాబు గారి హయాంలో అని చెప్పేసి అంటున్నారు మేడం. చంద్రబాబు గారు హయాంలో పాస్ అయినవి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఇన్ని ఇబ్బందులు పడేవాళ్ళు కాదుగా. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు ఎన్నోసార్లు సలహా చెప్పారు, ఎన్నోసార్లు హెచ్చరించారు. ఇలా కాదు పరిపాలన, వేరే మార్గంలో వెళ్ళాలి, రాజధానిని ఈ విధంగా చేస్తున్నారు, రాజధాని లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే బస్సులో ఉండి ఆయన అంత కష్టపడి రాజధానిని ఒక దిశ తీసుకొస్తే దాన్ని రూపురేఖలు లేకుండా చేసుకున్న జగన్మోహన్ రెడ్డి అటువంటి విషయాల్లో ముందుకెళ్ళని ముఖ్యమంత్రి ప్రజల్ని హింసించే విషయాల్లో ముందుకెళ్ళటం అంటే నిజంగా హాస్యాస్పదంగా ఉందని నేను అనుకుంటున్నాను. అదేం లేదండి, 3 రాజధానులు అనేది మనం అంతకుముందు చూసాం సార్. ఎప్పుడైతే హైదరాబాద్ సింగిల్ రాజధానిగా ఉందో మన రాష్ట్రం విడిపోయినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం. మన రాష్ట్రం ఇప్పుడు లోట్లో ఉందంటే కారణం హైదరాబాద్ ఒకటే రాజధానిగా ఉండి ఆ నిధులన్నీ అక్కడ ఉండటం వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పరిగణలోకి తీసుకొని ఒక ప్లేస్ని కాదు అన్నిటినీ డెవలప్ చేయాలి, అన్ని దగ్గర డెవలప్మెంట్ ఉంటే మనం అభివృద్ధిలో ఉంటుంది మన రాష్ట్రం అని ముందు ఆలోచించిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కానీ మా నాయకుడు చెప్పాడు కాబట్టి అదే కరెక్టు, ఆ దిశలోనే చేస్తే రైటు అనేది తప్పు అని చెప్పేసి నేను అంటాను. 3 రాజధానుల్లో 3 ప్రాంతాల్లో డెవలప్ చేయాలనేది ఎవరైనా అంగీకరించే విషయమేనండి. కాకపోతే ఒక రైతు దగ్గర 33,000 ఎకరాలు తీసుకొని 29,000 మంది రైతులు నమ్మి ఒక వ్యక్తిని భూమి ఇస్తే ఆ భూమిని నిర్వీర్యం చేసి ఇప్పుడు రైతుల కళ్ళల్లో ఆశలు ఉంటాయి కదా, వాళ్ళకి భూములు ఇచ్చాము, రాజధాని కోసం ఇచ్చాము, ఆ కళలన్నీ నెరవేరుతాయని వాళ్ళు ఎన్నో ఆశలతో భూములు ఇస్తే ఆ భూములు ఇప్పుడు చెట్లు పొట్లుగా మారిపోయి ఎటు పనికిరాని విధంగా అసలు మన రాష్ట్ర రాజధాని ఉందా లేదా అని పక్క రాష్ట్ర వాళ్ళు హాస్యాస్పదం చేస్తుంటే కూడా వాటన్నిటిని తట్టుకుంటూ నిరసనలు చేసుకుంటూ 5 సంవత్సరాల కాలంగా ఎన్ని నిరసనలు చేసినా కనీసం ఒక్కరోజు కూడా వచ్చి ముఖ్యమంత్రి పరామర్శించింది లేదు. ఏంటి అసలు మీ బాధ అని ఒక రైతుని అడిగింది లేదు, ఒక మహిళను అడిగింది లేదు. ఈ విషయంలో మహిళలను మెచ్చుకోవాలి. ఎందుకంటే ఏనాడు బయటకు రాని మహిళలు బయటకు వచ్చి రాజధాని కోసం పోరాటం చేశారు. అవన్నీ మీకు కనిపించలేదా? రాజధాని ప్రాంతంలో ప్రజలందరూ అంతమంది బయటకు వచ్చి నిరసన చేయాల్సిన అవసరం ఏముంది? 3 రాజధానులకు అందరూ సై అనేవాళ్ళు కదా. ఇష్టమైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కోరుకుంటున్నారు. కానీ అభివృద్ధి అనేది 3 ప్రాంతాల్లో కదా, అన్ని ప్రాంతాల్లో జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 3 ప్రాంతాలే డెవలప్ చేయమని మేము చెప్పట్లేదు. రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి, ప్లస్ రాజధాని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది కూడా అమరావతిలోనే ఉండాలనేది మా నినాదం. మొత్తానికి మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మేమైతే మంచి చేశామని చెప్పి చెప్పన్నారు. అదేవిధంగా ఆ టీడీపీ నుంచి వచ్చేసరికి నారా లోకేష్ గారు అధికారంలో లేకపోయినా సరే సంక్షేమ పథకాలే కాకుండా ఆయన సొంతంగా కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్తున్నారు. సో నేనైతే ఇప్పుడు స్ట్రైట్ అవే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. నారా లోకేష్ అధికారంలో లేకపోయినా సరే సంక్షేమ పథకాలు చేసేంత దాకా ఎందుకు వచ్చిందంటారు నియోజకవర్గ పరిస్థితి? మేము కూడా స్ట్రైట్గానే చెప్తున్నామండి. నారా లోకేష్ గారు అధికారంలో లేకుండా సంక్షేమ పథకాలు చేశారని చెప్తున్నారు. ఇంతకుముందు 2014లో నారా లోకేష్ గారు 3 శాఖలకు మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఏమైందండి మంగళగిరి పరిస్థితి? అప్పుడు ఎందుకని డెవలప్ చేయలేదండి? అప్పుడు వాళ్ళ నాన్నగారు సీఎంగా ఉన్నారు కదా, అప్పుడు మంగళగిరికి ఎందుకు నిధులు రాలేదండి? ఇదే ఇప్పుడు ఆర్కే గారు చేసిన చేనేత భవన్ కానీ మగ్గాల షెడ్లు కానీ గౌతమ బుద్ధ రోడ్డు అండి. ఇప్పుడు గౌతమ బుద్ధ రోడ్డు చూస్తే ఇప్పుడు ఎలా ఉంది, వన్స్ ఎలా ఉంది? మరి అప్పుడు ఎందుకని వాళ్ళు అదేంటి సీఎం స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వాళ్ళ కొడుకు 3 శాఖల మంత్రిగా ఉన్నారు, అప్పుడు ఎందుకని అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయలేకపోయారు? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవి ఇవి చేస్తున్నామని చెప్తున్నారు కదా. లేదండి, ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి కాదు ఇది. గతంలో లోకేష్ బాబు గారు ఇక్కడ పోటీ చేస్తారని తెలియదు, ఇక్కడే వస్తానని కూడా ఆయనకు తెలియదు. 21 రోజు ముందు 2019లో ఆయన ఈ నియోజకవర్గానికి సడన్గా రావడం జరిగింది. కానీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ఛార్జిగా ఉన్న గంజి చిరంజీవి గారి నేతృత్వంలో అనేక లక్షల కోట్ల నిధులు అందించి ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఆదరణ పథకం కింద పథకాలన్నీ కూడా అందించడం జరిగింది. ఏదైతే అభివృద్ధి చేయాలో ఈ నియోజకవర్గానికి కావాల్సిన నిధులన్నిటిని కూడా సమకూర్చడం జరిగింది. ఇప్పుడు అధికారం లేకపోయినా కూడా నారా లోకేష్ బాబు గారు ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు. నేను కూడా మిమ్మల్ని స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నానండి.
ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. నేను బయటికి వెళ్ళి విన్నప్పుడు కూడా అంటున్నారు, ఒకవేళ గెలిచిన తర్వాత లోకేష్ గారు మళ్ళీ ఇక్కడ ఉండరు, ఖచ్చితంగా మళ్ళీ హైదరాబాద్లో అక్కడ ఉంటారన్నారు. మరి దానికి ఏం చెప్తారు? తప్పకుండా లోకేష్ బాబు గారు ఇక్కడే ఉంటారు. ఆయన కుటుంబం అంతా కూడా ఇక్కడే ఉండి ప్రజాసేవ చేసుకోవడానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, కానీ వేరే దేశాలు వెళ్ళిపోవడానికి రాజకీయాల్లోకి రారు కదా. ఈ నియోజకవర్గంలోనే ఉండటానికి ఓటు ఇక్కడే పెట్టుకున్నారు, ఇల్లు ఇక్కడే ఉంది, నలుగురికి ఓటు ఇక్కడే ఉంది, వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. కాబట్టి నారా లోకేష్ బాబు గారు నాన్ లోకల్ అనే మాట తీసివేయండి. మనందరికి మనసును దోచుకున్నారు. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన్ని పట్టం కట్టి రేపు 55,000 మెజారిటీతో గెలిపించబోతున్నారు. ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఈ రోజున ఆయనకి విజయాన్ని చేకూర్చుతున్నాయని మేము అనుకుంటున్నాం. ఆయన తప్పకుండా అందరికీ అందుబాటులో ఉంటారు. ఎప్పుడు అందుబాటులో లేకపోతే ఈ పథకాలన్నీ ఎలా అమరుతున్నాయి? దాదాపు 29 రకాల పథకాలు అందిస్తూ ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా వెంటనే స్పందించి వాళ్ళ ఇంటికి చేరే విధంగా, వాళ్ళకి ఏ అవసరం ఉంటే ఆ అవసరాన్ని తీర్చే విధంగా జరుగుతున్నాయి. నారా లోకేష్ బాబు గారి చేయూతతోనే జరుగుతున్నాయి. ఇక్కడ లేరు అనే మాట ఎందుకు వస్తుందో మాకు అర్థం కావట్లేదు. లోకేష్ బాబు గారు ఎప్పుడు ప్రజల మనిషి. ఈ నియోజకవర్గంలోనే ఆయన మనసు ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. ఎక్కడున్నా ఇక్కడ పని చేసుకోవడానికి, ఇక్కడ సేవ చేసుకోవడానికి వచ్చిన మనిషి నారా లోకేష్ బాబు గారు. నారా లోకేష్ గారు లోకల్లోనే ఉంటారు, నాన్ లోకల్ అని చెప్పేసి మీరు అడిగారు. ఇక్కడే ఉంటారని చెప్తున్నారు. కానీ నామినేషన్ రోజు కూడా పాలు పంచుకోలేని ఘనత నారా లోకేష్ గారిదండి. ఆయన నామినేషన్ రోజు కూడా ఇక్కడ లేరు. వాళ్ళ నాయకులతో కానీ వాళ్ళ ప్రజలతో కానీ మమేకం అవ్వలేకపోయారు, పాల్పంచుకోలేకపోయారు. ఇక్కడే తెలుస్తుంది లోకల్ ఏంటి, నాన్ లోకల్ ఏంటి. ఆయనకి ప్రజల బలం లేదు కాబట్టి ఆ రోజు నామినేషన్ రోజు కూడా నారా లోకేష్ గారు ఇక్కడ లేకుండా, అభ్యర్థి లేకుండా నామినేషన్ వేయాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ రోజు కూడా నారా లోకేష్ గారు ఎక్కడా కూడా ఏ బూతుల దగ్గర మాకు కనిపించిన దాఖలాలు లేవు. ఓటు వేయించుకుని వెళ్ళిపోయారు కానీ దాఖలాలు లేవు. మా లావణ్యమ్మ గారు అయితే ప్రతి దగ్గరకు వెళ్ళిపోయి అన్నీ చేసుకుంటూ తిరిగారు. ఆడపిల్ల అయినా కానీ మగవాళ్ళకి ధీటుగా లావణ్యమ్మ గారు ప్రచారం చేశారండి. నియోజకవర్గం అంతా కూడా ప్రజల దగ్గరికి మమేకమయ్యి ఆమె హారతలు పట్టుకుంటా ఆశీర్వదించారు. మహిళలు ఏంటి ప్రతి ఒక్క గడప ఆమెను ఆశీర్వదించింది. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఆమె నన్ను ఆశీర్వదించండి కోరుకుంది. కానీ ఆడపిల్ల మొగరాయిలా తిరిగింది. కానీ నారా లోకేష్ గారు లోకల్లో అది అని చెప్తున్నారు, నాయకులు చెప్పుకుంటారు, ఎవరైనా చెప్పుకోవచ్చు. కానీ ఎవరు ఎలా తిరిగారు, ఎవరు ప్రచారం ఎలా చేశారు, ఎవరు జెడ్ కేటగిరీలో ఉండి బయటికి రాలేకపోయారు, ఎవరు లోకల్గా చక్కగా తిరిగారని చెప్పేసి ప్రజలందరూ చూస్తున్నారండి. రేపు ప్రజల ఆశీర్వాదం అందరూ కూడా తెలుసుకుంటారు. నామినేషన్ ప్రక్రియలో నామినేషన్ వేసేటప్పుడు నారా లోకేష్ గారు లేరు, కేవలం కార్యకర్తలతోనే వేయించారని చెప్పేసి అన్నారు. కార్యకర్తలు ఒకటే అనుకున్నామండి మేమందరం కూడా. నారా లోకేష్ బాబు గారు లేకుండానే నామినేషన్ వేసి గెలిపించి ఆయనకి మేము మెజారిటీతో ఆయనకు చూపిద్దామని మేమందరం కూడా నారా లోకేష్ బాబు గారు లేకుండానే నామినేషన్ వేసాము. రేపు నియోజకవర్గంలో కూడా ఏ సమస్య వచ్చినా ఆయనే ముందుండి మనకి పరిష్కార దిశగా ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తారు. దీనికి మేము హామీ. నారా లోకేష్ బాబు గారు ప్రచారంలో పాల్గొనలేదని కొంతమంది చెప్తున్నారు. దానికి మేము ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు 5 సంవత్సరాలుగా ఆయన ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజల మధ్యనే ఉన్నారు. ఈ 29 సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజలకు ఎక్కడ ఏ ప్రాంతంలో మంగళగిరి కానివ్వండి, రూరల్ కానీ, టౌన్ కానీ, మంగళగిరి తాడేపల్లి మండలం కానీ, టౌన్ కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ 5 సంవత్సరాలు ఇక్కడే మమేకమై ఉన్నారు. కాబట్టి ఆయన 5 సంవత్సరాలుగా ఇక్కడే తిరిగారు కాబట్టి ఈ కొద్ది కాలం రాష్ట్రంలో అక్కడక్కడ కూడా ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర నాయకుడిగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సి వచ్చింది. కాబట్టి ఆయన బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఆయన ఒక్క మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. మురుగున లావణ్య గారు ఒక మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, ఓన్లీ మంగళగిరి టౌన్కి నాకు తెలిసినంతవరకు. అలాంటిది నారా లోకేష్ బాబు గారు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో తిరగవలసిన పనులు ఉంటాయి. ఆయన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. అన్నిటినీ షెడ్యూల్ ప్రకారం వేసుకుంటూ ఆయన ప్రచారాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వచ్చారు. మేమందరం కూడా ఆయనకు సపోర్టివ్గా ఉంటూ ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఆయన ఉన్నా కానీ మాకేం చేయాలో ఆయన దిశానిర్దేశం చేసేవాళ్ళు. మేము కూడా ప్రతి ఇంటికి వెళ్ళి లోకేష్ బాబు గారు గెలవటం ముఖ్యం, మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావటం ముఖ్యమని మేము కూడా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ప్రచారాన్ని చక్కగా పూర్తి చేసుకున్నాం.
సో ఏది ఏమైనా సరే మొత్తానికి ఇంకొక కొన్ని రోజుల్లో ప్రజా తీర్పు అనేది వెలువడడానికి సిద్ధంగా ఉంది. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వారి ఓటు హక్కును వినియోగించుకొని సిద్ధంగా ఉన్నారు. ఎవరిని సీఎం సీట్లో కూర్చోబెట్టాలి, ఎవరిని అసెంబ్లీకి పంపించాలని చెప్పేసి వారైతే ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఎవరో ఊహించిన స్థాయి విధంగా మంగళగిరి నియోజకవర్గంలో 85% ఓటింగ్ పోలింగ్ పూర్తయిందంటే దాన్ని బట్టి ప్రజలు ఎంతో బలంగా కోరుకుంటున్నారు ఎవరు సీఎం చేయాలని. సో ముఖ్యంగా ఇందులో ప్రధానంగా మహిళల పాత్ర ఎంతో ఉంది. ఎందుకంటే మహిళా ఓటర్లందరూ కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి మరీ చాలా జాగ్రత్తగా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో దాన్ని బట్టి ఎక్కువగా మహిళలదే ప్రాధాన్యత ఉంటుంది. ఎవరైతే గెలుస్తారో వారికి మహిళలే పట్టం కట్టారని చెప్పేసి ఒక విధంగా చెప్పొచ్చు. సో ఇదిలా ఉంటే ఎవరు అధికారంలోకి వచ్చినా సరే ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేలాగా పనిచేయాలి. ఎందుకంటే ప్రజా శ్రేయస్సే మీ శ్రేయస్సు, ప్రజాసేవలో ఉన్నారు కాబట్టి ఎవరు అధికారంలోకి ఉన్నా సరే, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజలకు అండగా ఉండి కలిసిమెలిసి ప్రయాణిస్తూ ప్రజలకు మంచి చేస్తారని భావిస్తూ సుమన్ టీవీ తరఫు నుంచి మీ ఇద్దరికి మరొకసారి ధన్యవాదాలు.